Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. అమరావతి స్పోర్ట్స్ సిటీలో మరో భూమి పూజ జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి పుల్లెల గోపీచంద్ తన అకాడమీకి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటికే ఇందులో ఎంఎస్కే ప్రసాద్ అకాడమీకి సంబంధించి, క్రికెట్ అకాడమీకి సంబంధించి అదొక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా డెవలప్ చేస్తా ఉంటూ దానికి సంబంధించి కూడా భూమి పూజ జరిగింది. ఇప్పుడు పుల్లెల గోపీచంద్ భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించడం కూడా ఆసక్తికరంగా మారింది. గోపీచంద్ గురించి అందరికీ తెలుసు, పద్మభూషణ్ అవార్డు, అలానే అర్జున అవార్డు దగ్గర నుంచి ఆయన ద్రోణాచార్య అవార్డు కూడా తీసుకున్నటువంటి కోచ్. బ్యాడ్మింటన్ లో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించిన తర్వాత ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. తర్వాత అనేక మంది క్రీడాకారులను తయారు చేశారు. ఇప్పుడు పివి సింధు కావచ్చు, గుత్తా జ్వాల కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయన అకాడమీలో, హైదరాబాద్లో ఉన్నటువంటి అకాడమీలో శిక్షణ పొంది జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు, మెడల్స్ దక్కించుకున్నటువంటి క్రీడాకారులు. సో అదే స్పిరిట్తో ఒక అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేయాలని చెప్పి అమరావతి మొదటి విడతలో జరిగినప్పుడే నిర్ణయం తీసుకున్నారు. 12 ఎకరాల భూమిని కేటాయించింది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఈ 12 ఎకరాల భూమిని కూడా పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ అకాడమీగా మలచాలనేది ఆకాంక్ష. ఇందులో ఇచ్చినటువంటి భూమి కూడా క్రీడా నగరం సిటీని మొత్తం అమరావతిని ప్లాన్ చేసినటువంటి సందర్భంలోనే వీళ్ళు 9 నగరాల ప్రణాళిక వేశారు. కాబట్టి క్రీడానగరం, ఈ ప్రాంతంలో క్రీడానగరం వస్తుంది. ఉత్తర భాగంలో, ఇటు పశ్చిమ ఉత్తర భాగంలో వచ్చేటువంటి క్రీడానగరం అవుతుంది. ఇందులో ఒక 12 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సో ఆ కేటాయించినటువంటి భూమిలోనే ఇప్పుడు భూమి పూజ చేశారు. భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అలానే ఆయన కుటుంబ సభ్యులు, సిఆర్డిఏ అధికారులు వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. 12 ఎకరాల భూమిలో ఒక సువిశాలమైనటువంటి ప్రాంగణం, ఇండోర్ అవుట్డోర్ రెండింటికి సంబంధించి, అలానే బ్యాడ్మింటన్ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని ఒక అద్భుతమైనటువంటి అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణంగా మలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా గోపీచంద్ చెప్తున్నారు. సో ఆయనకి అధికార యంత్రాంగం కూడా సహకరిస్తూ ఉంది. సో అదే క్రమంలో ఈ పూజా కార్యక్రమం అయింది కాబట్టి నిర్దేశిత సమయం, అంటే 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. 2 సంవత్సరాల్లో అకాడమీని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి ఆపరేషన్స్లోకి తీసుకురావాలి. ఇది అమరావతిలో ఏర్పాటు కావడం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీసుకురావడం, అలానే 2 తెలుగు రాష్ట్రాలకి కూడా అనువైనటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టించడం, దక్షిణ భారతదేశంలోనే బ్యాడ్మింటన్కి అమరావతిని సెంటర్ పాయింట్గా చేసేటువంటి ఒక ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్టుగా గోపీచంద్ చెప్తున్నారు. సో వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే క్రీడానగరంలో ఇది ఒక 2వ ప్రధానమైనటువంటి ఆకర్షణగా మారే అవకాశం కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.